రాష్ట్ర ప్రభుత్వంలో మా తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు, పిసిసి తరఫున మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ రోజు రాజ్భవన్ ముట్టడికి ధర్నా మేము ఇందిరాగాంధీ సాక్షిగా మేము ఇక్కడ నుంచి రాజ్భవన్ ముట్టడికి వెళ్తున్నాము. ఒకటే అక్కడ కేంద్రంలో ఉన్న ఇక్కడ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు ఒకటే ఆలోచించాలి. ఏమనంటే 10 సంవత్సరాలుగా మేము పోరాడినాం. ఇక్కడ టీఆర్ఎస్ ఏదైతే అవినీతికి పాల్పడుతుందో అవినీతి ఇంకా మేము మోస్తున్నాం. ఈ రోజున కూడా ఈరోజు మాకు అధికారం వచ్చినప్పుడు మేము వాళ్ళు చేసిన అవినీతిని మేము మోసుకుంటూ ఈ రోజు ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజాపాలన చేయాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మేము ముందుకెళ్తున్నాము. ఈ దిశలో మేము పనిచేస్తుంటే ఈ రోజున ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు ఏదైతున్నదో కేంద్రం నుంచి ఒక అంటే వాళ్ళు పెద్ద పెద్ద మంత్రి పదవులు అనుభవిస్తూ కూడా ఇక్కడ మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వాళ్ళు దుమ్మెత్తిపోస్తున్నారు. టీఆర్ఎస్ లతో కుమ్మక్కై 10 సంవత్సరాలు టీఆర్ఎస్ బీజేపీ ఏం చేసింది ప్రజలకని అడుగుతున్నా. మోదీ గారికి ఒకటే అడుగుతున్నా సూటిగా, మీరు ధనవంతులకు కాపు కాసులు తప్ప పేదవాళ్లకు మీరు ఏం చేయలేదు. 10 సంవత్సరాలు మీరు ఇక్కడ టీఆర్ఎస్ అక్కడ బీజేపీ పేదవాళ్ళ పక్షాన మీరు నిలబడలేదు. మేము ఈ రోజు ప్రజాపాలన చేస్తున్నాం, ప్రజల కోసం కొట్లాడుతున్నాం, ప్రజల దిక్కే మేము నిలబడతాము. ఒకటే నిదర్శనం మేము చెప్తున్నా. ఏమని ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజల పక్షాన ప్రజా అభిష్టం మేరకు మేము పరిపాలన చేస్తున్నాము. ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాము. ఈ టీఆర్ఎస్ చేసిన అప్పులు 1000 కోట్లు 1,00,000 కోట్లు మేము వాటిని ఒక పక్క మేము వాటిని రూపుమార్పుకుంటా మేము మళ్ళీ ప్రజల కోసం పనిచేస్తున్నాం. కాబట్టి కేంద్రంలో అప్పుడు పనిచేసిన రాష్ట్రంలో పనిచేసిన అప్పుడు పనిచేసిన ఎవరికి కూడా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. నిదర్శనం ఏదంటే నాగార్జున గారి ఏదైతే అక్రమాస్తులు ఉన్నాయో అవి కూలగొట్టడము, మొన్న అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడము చెప్తున్నా. కేసీఆర్ కేటీఆర్ టీఆర్ఎస్ కావచ్చు బీజేపీ వాళ్ళకి చెప్తున్నా, చట్టం తన పని తను చేసుకోవచ్చు. మోదీ గారు ఎంత కాపు కాసినా కూడా ఇక్కడ మేము తెలంగాణ రాష్ట్రంలో నిజాయితీ సైడే ఉంటాము, నీతికి మేము నిదర్శనంగా పనిచేస్తున్నాము. ఎక్కడైతే తప్పు జరుగుతుందో చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. వాళ్ళకి ఖచ్చితంగా శిక్షలు వాళ్ళు అనుభవించడానికి వాళ్ళు రెడీగా ఉండాలి. పారిపోయి బయట దేశాలకు వెళ్ళిపోతుంటే కూడా అక్కడి నుంచి లాక్కొచ్చి కూడా ఎంతమంది ఐపీఎస్లను కేసీఆర్ వాడుకొని వాళ్ళ జీవితాలను బయటపడేసిండో, రోడ్డు పాలు చేసిండో. ఆ కేసీఆర్ కూడా ఈ రోజున మళ్ళీ అదే పరిస్థితి ఖచ్చితంగా సెంట్రల్ మన చెంచలగూడ జైలుకు పోతాడు, చెర్లపల్లి జైలుకు పోతారు. అయ్యా కొడుకులు అది కాసుకొని కూసుకోండి. Subscribe us and press the bell icon for more interesting updates.